వెల్కమ్ టు లెర్న్ క్లారిటీ. దిస్ ఈజ్ రమేష్. మనం ఈరోజు నేర్చుకునే టాపిక్ ఏంటంటే రీజనింగ్లో ఫస్ట్ టాపిక్ ఎనాలజీ. ఈ ఎనాలజీ మనకి రావాలంటే కనుక నీట్గా నేను ఆల్రెడీ రీజనింగ్ గురించి ఇంట్రడక్షన్ చెప్పాను, ఆ వీడియో చూసుకుంటే చాలు. ఈ ఎనాలజీలో ఇచ్చిన క్వశ్చన్లన్నీ నేను ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 90% ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఉంది నెక్స్ట్ మంత్లో. ఈ మంత్ జనవరి, నెక్స్ట్ ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి లాస్ట్ ఇయర్ అంటే 2025లో అడిగిన క్వశ్చన్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? 90% అదైతే కనుక మిగిలినంత ఎస్ఎస్సి ఈజీఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఇస్తాను. ఓకే, ప్రజెంట్ ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. టాపిక్ నేమ్ ఏంటంటే ఎనాలజీ. రీజనింగ్లో ఫస్ట్ టాపిక్. అసలు ఒక టాపిక్కి ఆ హెడ్డింగ్ పెట్టాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలియాలంటే దాని మీనింగ్ ఏంటో తెలియాలి. ఓకేనా? ఎనాలజీ అంటే ఏంటి సింపుల్గా మీ మైండ్లోకి నేను ఎక్కించాలంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. హీరో ప్రభాస్ ఉన్నాడు. ఓకేనా? ఆ హీరో ప్రభాస్ పక్కన నిత్యా మీనన్ నిలబడింది. ఎవరి హైట్ అంటే ఈజీగా చెప్పేస్తారు. ఎవరి హైట్ అంటే ప్రభాస్ అని, నిత్యా మీనన్ పొట్టిగా ఉంటుంది. అంటే హైట్ ఎవరు అని అడగగానే వాళ్ళిద్దరిని మనం పక్క పక్కన ఉంటే వాళ్ళకి కంపేర్ చేస్తాం కదా. ఎనాలజీ అంటే కంపారిజన్ అని అర్థం. ఓకేనా? ఈ ఎనాలజీలో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి లెటర్ ఎనాలజీ, నెక్స్ట్ నంబర్ ఎనాలజీ, నెక్స్ట్ వర్డ్ ఎనాలజీ. మనకి లెటర్ ఎనాలజీ, నంబర్ ఎనాలజీ ఈ రెండు రావాలంటే కనుక రీజనింగ్లో ఇంట్రడక్షన్ వీడియో చేసినా కూడా చూస్తే చాలు. ఇది మనం చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న నాలెడ్జ్ ఉంటుంది. అది ఏంటన్నది నేను ఎగ్జాంపుల్లో చూపిస్తాను. ఈ 3 రకాలు మనకి ఇస్తూ ఉంటాడు అన్నమాట. ఓకేనా? ఏ విధంగా ఇస్తున్నాడు ఏంటి అన్నది మనం ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇందులో ఫస్ట్ క్వశ్చన్. అసలు ఎనాలజీ అంటే కంపారిజన్ కదా. దీన్ని ఇస్తే కనుక దీని నుండి ఇది ఏ విధంగా వచ్చిందో కంపేర్ చేస్తే దీనికి ఏంటని అడుగుతాడు. ఓకేనా? మొత్తం అంతా చేయాలంటే అవసరం లేదు. వితిన్ సెకండ్స్లో మనం ఈజీగా క్రాక్ చేసే విధానము చెప్తాను. దీనికి ఒక క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. అంటే REMYకి దీనికి ఏమి ఇచ్చాడంటే VHOZ అని ఇచ్చాడు. మనకి ఏ లెటర్ వస్తాయి కనుక చాలా ఈజీగా చేయొచ్చు. R అంటే 18, V అంటే 22. అంటే 18కి ఎంత కలిపితే 22 వస్తుంది అంటే +4. E అంటే 5, ఇది 8. 5, 8 ఏంటంటే +3. M అంటే 13, O అంటే 15 +2. Y అంటే 25, Z అంటే 26 +1. ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్. దీని నుంచి ఇది ఈ విధంగా వచ్చింది. సో దీని నుంచి కూడా అది ఆ విధంగానే వస్తుంది. కానీ ఎగ్జామ్లో డైరెక్ట్గా ఈ విధంగా తీసుకున్నాం. ఎలా అంటే LBSOకి ఏంటి అని డైరెక్ట్గా దీన్ని చూసుకుంటే ఆన్సర్ మనం చేస్తాం. ఇప్పుడు L అంటే లెటర్ నెంబర్ 12. ఇది ఎంత కలిపాడు? +4 కాబట్టి మనం ఇక్కడ అదే రాస్తాం. +2 +2 +1 ఇలా. ఇది ఇప్పుడు 12కి 4 కలిపితే 16th కాబట్టి 16th లెటరు P. ఈ ఆప్షన్ ఒక లుక్ వేయండి. మొత్తం అంతా చేసేయకండి, టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మన టైం బాగుండి స్టార్టింగ్ లెటర్ P ఉన్న ఆప్షన్ ఇది. క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ విధంగా వస్తుంది. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలంటే స్టార్టింగ్ లెటర్. ఇక్కడ మీరు డైరెక్ట్గా చేసిన 6కి 4 కలిపితే ఇది వచ్చింది కాబట్టి ఫస్ట్ లెటర్ కలిపినా కొంతమంది డైరెక్ట్గా ఇలా కూడా చేయొచ్చు. క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇది. ఓకేనా? నెక్స్ట్ కొంచెం చూద్దాం. ఇది సో NRDFకి PMFA ఇచ్చాడు. NRDFకి ఏమిచ్చాడు? PMFA ఇచ్చాడు. ఓకేనా? ఎలా వచ్చింది చూద్దాం. N అంటే లెటర్ నెంబరు 14, P అంటే 16. 14, 16 అయిందంటే +2. R అంటే 18, M అంటే 13. 18, 13 అయింది. తగ్గిందా అంటే తగ్గింది. ఎంత తగ్గింది? -5. అంతే కదా. 18 నుంచి 5 తీస్తే 13 కాబట్టి. D అంటే 4, F అంటే 6 మళ్ళీ పెరిగింది. 6, 1 మళ్ళీ తగ్గింది. సో ఇప్పుడు మనం మధ్యలో దాన్ని కంపారిజన్ అంటే డైరెక్ట్గా దీనికి వద్దాం. ఏంటో చూద్దాం. GVKQ. ఇప్పుడు చూడండి, G అంటే లెటర్ నెంబరు 7. మీరు 7 G అంటే లెటర్ నెంబర్ ఒకవేళ గుర్తు లేకపోతే కనుక ఇందులో 7లా ఉంది చూసారా, అలా గుర్తుపెట్టుకుని చాలు. ఈ 7కి ఎంత కలపాలి? +2. 7 + 2 9 కాబట్టి 9th లెటర్ I ఉండాలి. I ఎక్కడుందో చూసుకుంటే మనం ఇమీడియట్గా ఆన్సర్ చేసాడు. టైం వేస్ట్ చేయకూడదు. మొత్తం అంతా చేయడానికి ఇదేమి క్లాస్ కాదు కదా, నోట్స్ కాదు కదా, అందుకని చూసుకోవాలి. ప్రీవియస్కి వచ్చింది కాబట్టి. నెక్స్ట్ కొంచెం
తిరిగి ఏమి ఇచ్చాడంటే జీడి 34కి ఈ మధ్యన కొత్త మోడల్ వస్తున్నాయి, అది కూడా మనం ఒకసారి చూస్తూ ఉండాలి. 24 ఇచ్చాడు. ఓకే, చూద్దాం. ఇప్పుడు జీడి 34కి హెచ్ఈ 24 ఇచ్చాడు. ఆ రిలేషన్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, జీ తర్వాత ఇచ్చి వస్తుంది, డి తర్వాత ఈ వస్తుంది, అది ఓకే. ఇప్పుడు మరి 34 అనే నెంబరు 24 అయిందంటే కనుక ఎంత తగ్గింది అంటే -1 తగ్గింది. డైరెక్ట్గా మనల్ని ఏమడుతుండో ఒకసారి చూద్దాం. ఏం అడిగాడు? ఎక్స్వికి 56కి ఎంత అడుగుతుంది? ఎక్స్వి 56కి ఎంత? ఇప్పుడు జీ తర్వాత హెచ్ కాబట్టి ఎక్స్ తర్వాత వై. వై ఉన్న ఆప్షన్లు 3 ఆప్షన్లు ఉన్నాయి, వద్దు. వి తర్వాత డబ్ల్యూ, వైడబ్ల్యూ ఉండాలి. వైడబ్ల్యూ అనేది ఇక్కడ ఉంది, అక్కడ ఉంది. నెక్స్ట్ మరి అది 10 తగ్గించాడు కాబట్టి 56లో 10 తగ్గిస్తే 46 కాబట్టి వైడబ్ల్యూ 46 అనేది ఏ ఆప్షన్లో ఉందంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ ఇది చూడండి. ఓకేనా, ఈ మధ్యన అన్నీ కూడా ఈ మోడల్ అడుగుతున్నాడు. ఇదివరకులా కాదు, ఇయర్ మారి కొద్ది కొత్త కొత్త మోడల్ తీసుకొస్తున్నాడు కాబట్టి చిన్న కూర్చున్నాయి. ఇప్పుడు చూడండి, MH45కి ఎంత ఇచ్చాడంటే KF40 అని ఇచ్చాడు. తర్వాత TN35కి RL30 ఇచ్చాడు. దాని తర్వాత చూద్దాం. ముందు ఈ విధంగా ఎలా వచ్చిందో డైరెక్ట్ ఆడికి వెళ్దాం, టైం వేస్ట్ అవ్వదు. M అంటే లెటర్ నెంబరు 30, K అంటే 11. తగ్గింది కదా, ఎంత తగ్గింది? 30లోంచి ఎంత ఇస్తే 11 అవుతుందంటే -2. H అంటే లెటర్ నెంబర్ 8, F అంటే 6. ఇది కూడా 8 6 అయిందంటే -2. ఇప్పుడు చూడండి, మరి 45 40 అయింది. మరి 45 40 అయిందంటే ఎంత తగ్గింది అంటే కనుక -5. ఇప్పుడు డైరెక్ట్గా దేనికి అడుగుతున్నాడు? ZI25కి ఏంటి అడుగుతున్నాం? ZI25కి ఏంటి? ఎందుకంటే నేను చెప్పాను కదా, ఎనాలజీ అంటే కంపారిజను. దీని నుంచి ఇది ఏ విధంగా అయితే వచ్చిందో లాస్ట్ దాని గురించి అది రావాలి. ఓకే, సో -2 జెడ్ అంటే 26, 26 నుంచి 2 తీస్తే 24, 24th లెటర్ ఎక్స్. ఐ అంటే 9 -2 7, 7th లెటర్ జీ. అలా XG ఎక్కడ ఉందంటే ఇదిగోండి ఇక్కడ ఉంది కాబట్టి ఆన్సర్ పెట్టేవచ్చు. ఓకేనా, మరి ఈ నెంబర్ సంగతి ఏంటి సార్ అంటే ఆల్రెడీ XG వచ్చింది కాబట్టి పెట్టవచ్చు. ఇక్కడ 5 తగ్గింది కాబట్టి 5 తగ్గాలి, 5 చేస్తే 20. XG 20 అనేది ఈ ఆప్షన్ ప్రకారం తీసుకోవాలి. నెక్స్ట్ చూద్దాం, ఈ కొంచెం చూద్దాం. ఓకే, ఏమిచ్చాడు? SHMAకి PJOX అని ఇచ్చాడు. PJOX అని ఇచ్చాడు. ఇది కూడా SSCGD 2025 కాబట్టి ఓకే. ఇప్పుడు ఎస్ అంటే లెటర్ నెంబరు 19, P అంటే 16. ఎంత తగ్గిందంటే 19లో ఎంత ఇస్తుందండి? -3. H అంటే 8, J అంటే 10 +2, M అంటే 13, O అంటే 15 పెరిగింది. అంటే ఇక్కడ చూసారా, 8 10 అయిందంటే +2, 13 15 అయింది కాబట్టి +2. 1 24. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి 1 అనేది X అంటే 24 కాబట్టి మనం 1కి 23 కలపాలా అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ -3 ఉందంటే వెనక్కి రావాలి. అంటే ఏ అనే లెటర్ దగ్గర నుంచి ఎక్స్ వచ్చిందనుకోండి, ఎక్స్ రావాలంటే కనుక లాంగెస్ట్ డిస్టెన్స్ అయిపోద్ది. ఒకటి గుర్తుపెట్టుకుని టెక్నిక్, ఎనాలజీ అనే టాపిక్కి షార్టెస్ట్ డిస్టెన్స్కి ఇవ్వాలి క్లారిటీ. అంటే ఏకి ముందు జెడ్, జెడ్ ముందు వై, వైకి ముందు ఎక్స్. అంటే ఏ నుండి ఇలా బ్యాక్ వస్తే మైనస్ వాల్యూ, ముందుకెళ్తే ప్లస్ వాల్యూ. ఎంత తగ్గించాలంటే 1 2 3 3 తగ్గింది కాబట్టి మనం కూడా 3 తగ్గింది. అంటే దానికి అది వచ్చింది. ఇప్పుడు నిన్న అడిగింది ఏంటంటే ఈ ఎన్సి టీవీకి ఏంటంటే ఎన్సి టీవీకి ఏం చేయాలి? ఈ స్ట్రక్చర్ ఏదైతే వచ్చిందో దీని ఆన్సర్ మనకు కావాలంటే దాని మీద నోట్ చేయాలి. -3 +2 +2 -3. ఎన్ అంటే లెటర్ నెంబర్ 14, 14 - 3 11, 11 అనగానే కే. మరి కే అనే ఆప్షన్ మనకి ఎక్కడుంది? ఇక్కడ ఉంది కాబట్టి మొత్తం అంతా చేయకుండా ఓకేనా, ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఈజీగా చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మీకు రీజనింగ్ ఇంట్రడక్షన్ అనేది వినుంటే కనుక ఈ క్వశ్చన్ ఆఫ్టర్ ఎందుకు సార్ అంటే లెటర్లు ఇచ్చాడు, నెంబర్ ఇచ్చి నేను ఆ రిలేషన్ ఏంటో చెప్తాను మీకే. ఓకే, ఏమి ఇచ్చాడు సార్ అంటే
PQ 100కి SR 10 అని ఇచ్చాడు. ఓకేనా? అలాగే చూడండి కదా, WO 9కి VP 3 అని ఇచ్చాడు. ఓకే, నిన్నేమడుతున్నాడంటే JP 121కి ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, ఇది వచ్చిన మార్క్. చాలా ఈజీ. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే క్లారిటీగా 100 అనేది 10 యొక్క స్క్వేర్, 9 అనేది 3 స్క్వేర్, మరి 121 దేని యొక్క స్క్వేర్ అంటే 11 స్క్వేర్. అంటే ఖచ్చితంగా చివరిన 11 ఉన్న ఆప్షన్లో 3 ఉన్నాయి కాబట్టి లెటర్ గురించి చూద్దాం. ఇప్పుడు చూడండి, T అంటే 20, S అంటే 19 -1, Q అంటే 17, R అంటే 18. అంటే ఏంటి? +1. ఒక -1 మీన్స్ ముందు లెటర్, +1 అంటే తర్వాత లెటర్. ఇప్పుడు మధ్యలో దానికి నేను మానేసి ఇది చూద్దామండి. ఓకే, జేకి ముందు లెటర్ ఏముంటుందంటే కనుక మామూలుగా కనుక జే అంటే 10 ఒకటి తీస్తే 9 కాబట్టి అయి ఉంటుంది. పీకి తర్వాత లెటర్ అంటే పీ తర్వాత లెటర్ క్యూ అంటే ఏముంటుందంటే PQ. IQ 11 ఎక్కడుందంటే కనుక ఇవి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా A to Z లెటర్స్ పర్ఫెక్ట్గా రావాలి. స్క్వేర్స్ గురించి కూడా ఉండాలి. నెక్స్ట్ చూద్దాం. ఇగో చూడండి, VF 19కి ఏమి ఇచ్చాడంటే YB2 కాదు, YB -2 ఇచ్చాడు. ఇది అబ్జర్వ్ చేయాలి. ఓకే, నేను డైరెక్ట్గా క్వశ్చన్ గురించి చూస్తే ఇక్కడ చూడండి, పోనీ TX 11కి WT -10. ఓకే, నిన్నేం అడుగుతున్నాడంటే PL 6కి ఏంటి నాకు ఏదో కష్టం అనుకుంటారు. ఏం సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. ఫస్ట్ మనం లెటర్ సంగతి చూద్దాం. ఓకేనా? V అంటే లెటర్ నెంబర్ 22, Y అంటే 25. 22కి ఎంత కలిపితే 25 అవుద్దంటే +3. 6 2, B అంటే 2. 6 2 అయిందంటే తగ్గింది. ఎంత తగ్గిందంటే -4. అంటే +3 -4. దీన్ని చూద్దాం. +3 -4. P అంటే 16, 16 + 3 19, 19 లెటర్ S. L అంటే 12, 12 - 4 8, 8 అంటే H. అంటే SH ఉండాలి. ఇంకా నెంబర్ గురించి అవసరం లేకుండా మీరు డైరెక్ట్గా ఇది పెట్టేయచ్చు. సరే, మరి నెంబర్ గురించి కూడా చెప్పండి అని అనుకోండి. ఇక్కడ ఏ వాల్యూ వచ్చింది? -2 వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది? 19 ఉంది. -t పక్క వస్తే ఎంత అవుతుంది? సరదాగా చెప్తా. -t పక్క వస్తే +2 అంటే టోటల్ ఎంత? 21. ఈ -10 ఈ పక్క వస్తే ఎంత అవుద్ది? +10. టోటల్ ఎంత? 21. మరి 6 అనే నెంబర్కి 21 రావాలంటే ఏ నెంబర్ ఈ పక్క రావాలంటే -15. -15 వద్ద +15 అవుద్ది. 6 కలిపితే 21. సరిపోయిందిగా. సో ఈ విధంగా ఈజీగా చేయాలి. నెక్స్ట్ ఇది చూడండి, SSC GDలో కొద్దిగా మోడల్ మారి కొద్ది డిఫికల్ట్ అన్న క్వశ్చన్ ఏమైనా ఉందంటే ఇది. కానీ ఇది డిఫికల్ట్ అన్నా కానీ ఏ లెటర్కి ఆ లెటర్ వస్తే కనుక చాలా ఈజీ. ఏంటో చూద్దాం. చూడండి, DEATHకి GLITZ. ఓకే, దీన్ని చేసిన తర్వాత మనం డైరెక్ట్గా క్వశ్చన్కి వెళ్ళి ట్రై చేద్దాం. వచ్చింది, డైరెక్ట్గా ఆప్షన్ పెడదాం. ఓకే, చూద్దాం. D అంటే లెటర్ నెంబర్ కొద్దిగా మోడల్ మారి డిఫికల్ట్ అన్న ఫీలింగ్ ఉన్న క్వశ్చన్. ఓకే, మీరు ఈ గ్యాప్లో మీరు ట్రై చేసుకోవచ్చు. ఒకసారి వీడియోని అలా పాస్ చేసుకుని మీరు ట్రై చేయండి. రాకపోతే కానీ నా ఎక్స్ప్లెనేషన్ చూడండి. లెటర్ నెంబర్ 4, లెటర్ నెంబర్ 5, 1, 28. ఏ లెటర్ లెటర్ అయితే చాలా ఫాస్ట్ అవుతుంది. చూద్దామండి. 7, 12, 9, 20, 26. ఓకే, ఇప్పుడు చూడండి. 4 ఎంత కలిపితే 7 అంటే +3. 5కి ఎంత కలిపితే 12 అంటే +7. 1కి ఎంత కలిపితే 9 అంటే +8. మరి 20కి ఎంత కలిపితే 20 అంటే +0. ఓకే, 8కి ఎంత కలిపితే 26 అంటే కనుక 18. అంటే 8 + 18 26. ఇప్పుడు ఇదే స్ట్రక్చర్ ఏదైతే ఉందో మనం అడిగిన దానికి మనం రాద్దాం. BENCH బెంచ్ అనే దానికి చూద్దాం. ఏం రాయాలి సార్ అంటే +3, +7, +8, +0, +18. ఓకేనా? ఇప్పుడు చూద్దాం సరిపోయిందో లేదు. B అంటే లెటర్ నెంబర్ 2, 2 + 3 5 కాబట్టి 5 అంటే E. ఇప్పుడు ఈ అన్నిట్లో ఉందా ఆప్షన్ అంటే ఈ రెండు ఆప్షన్ కాదని తెలిసిపోతుంది. ఈ రెండు ఉండొచ్చు. నెక్స్ట్ E అంటే 5, 5 + 7 12, 12 అంటే L.
ఎల్ ఈ రెండిట్లో ఉంది. ఎన్ అంటే 14, 14 8 22, 22 లెటర్ వి. ఈ ఎల్వి రెండిట్లోనూ ఉంది. సి కలిపితే సి వస్తుంది కాబట్టి ఓకే, జీరో కలిపితే అంతేగా. నెక్స్ట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎక్కడ ఉందంటే ఇది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు హెచ్ అంటే లెటర్ నెంబర్ 8, దీనికి ఎంత కలపాలంటే 18. 8 + 18 26. ఓకేనా. 26th లెటర్ ఏముంది అంటే జెడ్. ఈఎల్వి సిజెడ్ ఎక్కడ ఉందంటే 4th ఆప్షన్. డిఫికల్ట్ అనుకుంటాం కానీ ఏ లెటర్ కా లెటర్ వస్తే కనుక ఈజీ. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ఫ్రమ్ అనే దానికి సిపిఎల్కే అని ఇచ్చాడు. ఓకేనా. టీజేసీఏకి క్యూజెడ్ జెడ్సీ అని ఇచ్చాడు. నేను కేడిటీవైకి అడుగుతున్నాడు. ముందు ఫ్రమ్ అనేదాన్ని చూద్దాం. ఫ్రమ్ అనేదానికి సిపిఎల్కే. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఏ లెటర్ కా లెటర్ చూద్దాం. ఎఫ్ అంటే 6, ఆర్ అంటే 18, ఓ అంటే 15, ఎం అంటే 13. ఇది 3, 16, 12, 11. చూద్దాం ఏం జరిగిందో. 6 3 అయిందంటే -3 తీస్తే అవుతుంది. 18 16 అయిందంటే 18 16 తగ్గింది కాబట్టి -2. 15 12 అయిందంటే -3. 13 11 అయిందంటే -2. -3 -2 -3 -2. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ కిందాం. కే డి టీ వైకి ఏంటని అడుగుతుంది. మన ఇక్కడ ఏదైతే వచ్చిందో దీని నుంచి ఆ విధంగా వచ్చింది కాబట్టి ఇదే ఫ్రేమ్ దీని మీద రాసుకున్నాం. ఏంటి -3 -2 -3 -2. ఏ లెటర్ కా లెటర్ మనం రాసుకుంటే కే అంటే 11, 11 -3 8, 8 అనగానే హెచ్. ఓకేనా. నెక్స్ట్ డి అంటే 4, 4 -2 2 కాబట్టి బి. ఓకేనా. హెచ్బి ఈ రెండు ఆప్షన్లో ఉంది. టీ అంటే 20, 20 -3 17, 17 లెటర్ క్యూ. హెచ్బిక్యూ ఉండాలి. ఎక్కడ ఉందంటే ఈ ఆప్షన్ పెట్టారు. పూర్తిగా చేయకూడదు, కొద్ది ఆప్షన్ ఒక లుక్ వేసుకోవాలి. నెక్స్ట్ చూద్దామండి. అంబుష్ అనే దానికి అది ఇచ్చాడు. డైరెక్ట్గా అత్తెనికి ఏంటో చూద్దాం. ఇది కూడా మీకు కొద్ది కష్టం అన్న ఫీలింగ్ వస్తుంది కానీ ఏముండదు. ఏ లెటర్ కా లెటర్ వస్తే ఏమీ ఉండదు. రీజనింగ్లో ఇంట్రడక్షన్ పాయింట్ చూసుకోండి, ఫస్ట్ వీడియో నాది, అది చూస్తే చాలు. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఏ లెటర్ కా లెటర్ రాద్దాం. ఇది 1, ఇది 13, ఇది 2, ఇది 21, 19 8. ఇది 6 16, ఐ అంటే 9 23 28. ఓకే. 1 6 అయింది +5 కలిపితే అవుతుంది. 13 16 అయింది +3. 2 9 అయింది +7. 21కి ఎంత కలిపితే 23 +2. 19కి ఎంత కలిపితే 20 +1. 8కి ఎంత కలిపితే 8. అంటే లాస్ట్ లెటర్ ఏదైతే ఉందో అదే వచ్చింది కాబట్టి చూడండి 0. ఓకేనా. క్లారిటీ. మీరు లాస్ట్ లెటర్ ఏదైతే ఉందో అదే వచ్చిందని కానీ లాస్ట్ లెటర్ కదా ఈ ఉంది కదా అంటే ఈ వచ్చిన ఆప్షన్లు ఇది తప్ప అన్నీ ఉన్నాయి. సరే సరదాగా ట్రై చేద్దాం. ఓకే. ఆ టైం ఏం రాయాలి ఫ్రేమ్ అంటే +5 +3 +7 +2 +1 +0. ఓకే. ఇక్కడ క్లారిటీగా ఏ లెటర్ కాబట్టి చూద్దాం. ఓ అంటే 15, 15 + 5 20, 20 లెటర్ టీ. సి అంటే 3, 3 + 3 6 కాబట్టి 6th లెటర్ ఎఫ్, టీఎఫ్. ఓకేనా. నెక్స్ట్ టీ అంటే 20, 20కి 7 కలిపితే 27. అదేంటి మన దగ్గర 27th లెటర్ ఏముందని అనుకోండి, మనకు మొత్తం 26 ఉంటాయి. 26 తర్వాత వచ్చే లెటర్ ఏ కాబట్టి దాన్ని 27th లెటర్ అంటారు. నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్లో చెప్పానమ్మా. నెక్స్ట్ ఏ అంటే 1, 1 + 2 3 కాబట్టి సి. ఓకే. టీఎఫ్ ఏసీ ఎక్కడుందో చూసుకుంటే చాలు. ఓకేనా. మొత్తం అంతా చేయకండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా. మనకు ఆన్సర్ వచ్చింది కాబట్టి చూసుకోవాలి. నెక్స్ట్ ఇది చూడండి, చెప్పాను కదా మనకి లెటర్ అనాలజీ కాదమ్మా, వర్డ్ అనాలజీ, నంబర్ అనాలజీ కూడా ఉంటుంది. ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడంటే ఎస్ఎస్సి సిజిఎల్ 2024 కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్కి అడిగాడు. చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. స్క్వేర్లు, క్యూబులు, ఓకే, ప్రైమ్ నెంబర్లు, మల్టిప్లికేషన్స్ ఇవన్నీ నేను చాలా ఈజీగా షార్ట్కట్ చెప్పాను కాబట్టి అది చూసుకుంటే చాలు. ఏమి ఇచ్చాడు సార్? 10 అనే నెంబర్కి 110 ఇచ్చాడు. 7 అనే నెంబర్కి 56 ఇచ్చాడు. 9 అనే నెంబర్కి చెప్పారు కదా. ఎనాలజీ అంటే కంపారిజన్.
దీని నుంచి ఇది ఏ విధంగా అయితే వచ్చిందో దీని నుంచి అదే విధంగా వస్తే దీనికి ఏంటి అని అడుగుతున్నాడు. చూడండి 10కి 110 ఇచ్చాడంటే 10 తర్వాత నెంబర్ ఏది ఉంది 11, 10 × 11. 7కి 56 ఇచ్చాడంటే 7 తర్వాత నెంబర్ ఏంటి 8, 7 8 56. 9కి తర్వాత నెంబర్ ఏంటి 10 కాబట్టి 9 × 10 90 ఉండాలి. 90 ఉన్న ఆప్షను ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ఇది చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద నంబర్ షేర్ ద సేమ్ రిలేషన్షిప్ యాజ్ దట్ షేర్డ్ బై ద గివెన్ పెయిర్ ఆఫ్ ద నంబర్స్. మీకు నేను పెయిర్స్ ఇచ్చాడట. ఈ పెయిర్స్ని మీరు ఏ విధంగా అయితే అబ్జర్వ్ చేస్తారో అదేవిధంగా దాని రిలేషన్ ఏ విధంగా అయితే ఉందో కింద ఆప్షన్లో అలాంటి పేరు ఏముంది అని అడుగుతున్నాడమ్మా. ఇప్పుడు 11 అనే నెంబర్కి ఇంత పెద్ద నెంబర్ ఇవి ఇచ్చాడంటే ఇది ఆల్రెడీ నీకు చెప్పాను. ఓకేనా, రీజనింగ్ ఇంట్రడక్షన్ వీడియో చూస్తే చాలు, ఎలాంటి క్వశ్చన్ అయినా ఫోల్డ్ మడతెట్టేయచ్చు. ఓకే, 11కి ఇంత నెంబర్ ఇచ్చాడంటే అది 11³ 11³ ఎంత అంటే 1331. 9కి 729 ఇచ్చాడంటే 9³ అంటే ఫస్ట్ నెంబర్ క్యూబ్ చేస్తున్నాను. మరి ఈ ఆప్షన్లో ఫస్ట్ నెంబర్ క్యూబ్ చేస్తే వచ్చే ఆప్షన్ ఏముందంటే ఇది 7³ 343. సో దాన్ని బట్టి మనం చేయాలి. నెక్స్ట్ ఇది చూడండి. సో ఇది సేమ్, ఇది ఎప్పుడు అడిగానంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2024. ఓకే, చాలా ఈజీగా ఉంటాయి, కొద్ది కష్టపడితే చాలు. ఏమున్నాయంటే 4 అనే నెంబర్కి 1632 ఇచ్చాడు. 4కి ఏమి ఇచ్చాడు 4 అనే నెంబర్కి 1632. మరి ఏ విధంగా ఆలోచించాలంటే చూడండి, ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎంత అంటే 4² 16, మరి 16 ఏమొచ్చింది ఇక్కడ 32 అంటే 16 ఏం చేశాడు డబల్ చేశాడు అంటే అని మనం అనుకున్నాం. ఇప్పుడు ఇది కూడా చూద్దాం. 7 49 98 ఇచ్చిండు. సో ఈ రిలేషన్ ఏ విధంగా అయితే ఉందో ఆప్షన్లో అలాంటి రిలేషన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. 7² 49, 49ని డబల్ చేస్తే 98 అంటే ముందు దాన్ని స్క్వేర్ చేసి ఆ వచ్చిన వాల్యూని డబల్ చేయడం. అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందని వెతుకు అనుకోండి. చూడండి, 12 కాదు, 14² కాదు, 14² 196, 12² 144, 12² 144 అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 12² 144 దాన్ని ఏం చేయాలి డబల్ చేయాలి. సో ఫోర్త్ ఆప్షన్ ఇంత ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఎప్పుడు అడిగాడంటే ఎస్ఎస్సి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ అడిగాడు. ఏమి ఇచ్చాడు సార్ అంటే సిజర్స్కి క్లాత్ ఏ విధంగా అయితే రిలేషన్ ఉందో ఈ కింద ఆప్షన్లో కరెక్ట్గా మ్యాచ్ ఏదైతే అని అడుగుతున్నాడు. సిజర్ అంటే కత్తెర, కత్తెరతో మనం ఏం చేస్తాం క్లాత్ని కట్ చేస్తాం. అలా ఆలోచించుకుంటే పెనతో ఏం చేస్తాం ఇంకి చేస్తామా, నెయిల్తో హ్యామర్ అంటే సుత్తి చూరుకుంటాం. సో ఇది కాదు, ఇది కాదు, ఇది అగ్నిగుండం, అగ్నిగోళం, దాంతో స్మోక్ చేస్తారా, ఇది కాదు. రేజర్ అంటే తెలుసు కదండి, రేజర్తో మనం బియర్డ్ గడ్డం తీసుకుంటాం కాబట్టి ఎగ్జాక్ట్గా ఇదైతేనే మ్యాచ్ అవుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇది చూడండి, ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, చాలా ఈజీ. ఓకే, మనకు కంపేర్ చేయాలి. బాటనీకి రిలేటెడ్గా ప్లాంట్స్ అని ఇచ్చాడు. బాటనీ అంటే స్టడీ ఆఫ్ ప్లాంట్స్, అంటే వృక్షాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఓకేనా. మరి కాంకాలజీ అని ఉంది చూసారా, చాలా జాగ్రత్త. స్టడీ ఆఫ్ సెల్స్ అని, మరి స్టడీ ఆఫ్ సెల్స్ ఎక్కడ ఉందైతే ఇదండి. సెల్స్ అంటే ఏమి లేదండి, మనం ఎప్పుడైనా సరే బీచ్కి వెళ్ళాం అనుకోండి, సముద్రపు వారిని చిన్న చిన్న నత్తగుళ్ళు కొట్టుకుంటే చూసారా, అవి సెల్స్ ఉంటారు. దాని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని కాంకాలజీ అంటారు. చూసారా, ఎనాలజీ అనేది నేను 90% ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ దృష్టిలో, ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇంకా ముందు ఎగ్జామ్ ఏ నోటిఫికేషన్ పడినా సరే దాని ప్రీవియస్గా ఏ విధంగా క్వశ్చన్లు ఇస్తున్నాడని చాలా ఈజీ వేలో షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.